ఓకే. మేడం రేవంత్ రెడ్డి సార్‌ని అయితే కలిసారు మేడం గారు. ఆర్టీసీ సమస్యల మీద మరి ఒకసారి అడుగుదాం మేడం. ఎటువంటి సమాధానం వచ్చింది అక్కడి నుండి? మేడం చెప్పండి మేడం. సార్ నుండి ఎటువంటి సమాధానం వచ్చింది మీకు? సార్ మేమైతే సార్‌ని కలవడం అంటే ఇప్పుడు మేము సస్పెండ్‌లో ఉన్నాము, రిమూవ్‌లో ఉన్నాము. వీళ్ళందరూ మార్నింగ్ 5 నుంచి వెయిట్ చేస్తున్నారు సార్ కోసం. అయితే మాకేంటంటే ఇంటిమేషన్ ఇచ్చింది, మేము డిపోల నుంచి ఫోన్ చేసి మాట్లాడతాము. మీ రివ్యూలు మొత్తం ఇచ్చేసేయండి, ఫోన్ నెంబర్లు, స్టాఫ్ నెంబర్లు, పేర్లు అన్నీ ఇచ్చేసేయండి. మేము అక్కడ డిఎంకి ఫోన్ చేసి, ఆర్ఎం గారికి ఫోన్ చేసి మేము మాట్లాడి ఏమన్నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అయితే వాళ్ళని డ్యూటీలోకి తీసుకోండి అని చెప్పేసి మేము చెప్తామని చెప్పేసి వాళ్ళు అనడం జరిగింది సార్. మేము అదే విధంగా వాళ్ళకి మేము సమర్పించేసుకొని వచ్చాము. కాకపోతే ఏంటంటే ఇంతమంది కూడా అన్యాయం జరుగుతుంది కాబట్టి ఒక్కసారి రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మీద దృష్టి పెట్టి ఇలాంటి కేసులు చిన్న చిన్న వాటికి మీరు రిమూవ్ చేయడం కానీ, సస్పెండ్లు చేయడం కానీ అలాంటివి చేయకుండా వాళ్ళకి ఏదన్నా ఉంటే చిన్న చిన్న పనిష్మెంట్లు ఇచ్చేసి డ్యూటీలకు తీసుకోండి అని చెప్పేసి చెప్తే మేము ఇంకా సంతోషపడతాం సార్. ఎందుకంటే వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఫ్యామిలీలు అందరూ, ఎందుకంటే మేము ఉద్యోగం చేసేటోళ్ళం, బయట ఏ పని చేయలేం కదా. ఇంకా మీ డ్యూటీ ఏమైంది, మీరు ఎందుకు ఓట్లేదని చెప్పేసి మమ్మల్ని అందరూ అడుగుతున్నారు. అందువల్ల మా పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మీరేంటంటే ఒక్క అవకాశం ఇచ్చి వీళ్ళందరినీ తీసుకుంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఇంకా మీరు చాలా వరకు అందరి గుండెల్లో నిలిచిపోతారని చెప్పేసి రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాను సార్. ఇంకా ఆయన హెల్ప్ చేస్తారు, అదే నమ్మకం ఉంది మాకు. ఆ నమ్మకం మీదే మేము వచ్చాము. ఇంకా ఇంకా లేడీ కండక్టర్లు కూడా ఎవరైనా ఉన్నారా? ఇంకా చాలా మంది ఉన్నారు. 1500 మంది వరకు ఉన్నారు సార్ రిమూవ్లు, సస్పెండ్ అయిన వాళ్ళు. వాళ్ళందరికీ న్యాయం చేయాలనే మేము వచ్చాము, చేస్తాము కూడా. ఇప్పుడు ఇచ్చింది అయితే 500 వరకు ఇచ్చాము, ఇంకా లేని వాళ్ళకి కూడా ఇస్తాము. ఇప్పుడైతే వాళ్ళకి న్యాయం చేస్తామని చెప్పేసి లిస్ట్ తీసుకున్నారు, మేమే ఫోన్ చేసి చెప్తామని చెప్పేసి తీసుకున్నారు. అదొక భరోసా ఇచ్చారు, మేము సంతోషంగా వెళ్తున్నాము. ఇంకా అంటే ఉన్నది, సార్ మీద నమ్మకం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మేము ఆయనను కావాలనే ఎన్నుకున్నాం కాబట్టి ఆయన చేస్తారా చేయడా అనేది ఇక ఆయనకే మంచితనానికే వదిలేసాము. చేస్తాడనే నమ్మకం ఉంది. ముఖ్యమంత్రి గారు ఆర్టీసీ వాళ్ళని ఆదుకుంటారు, ఒక కేసీఆర్ చేసినట్టయితే మమ్మల్ని అన్యాయం చేయడు అని చెప్పేసి మేము అనుకుంటున్నాం. ఆయన మీద నమ్మకాన్ని మేము పెట్టుకున్నాం కాబట్టిగా ఒమ్ము చేయడని నమ్మకంతో ఈరోజు ఒక ఆడపిల్లగా నేను చెప్తున్నా, వెళ్తున్నాం కూడా. ఇది ఆయన చూసే ఉంటే కనుక చెప్తున్నా, మమ్మల్ని ఎంతో ఆర్చిండు. ఎవరు? కేసీఆర్ గారు బాగా మమ్మల్ని ఆర్చి మమ్మల్ని రోడ్ల మీదకి నెట్టిండు. ఇదే విధంగా మీరు కూడా చేయొద్దని చెప్పేసి కోరుకుంటున్నాము. ఇంకా అంతే, ధన్యవాదాలు. ఒక మాట, ఆర్టీసీ వ్యవస్థ నష్టంలో ఉందని చాలా మంది చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఫ్రీ ఏదేదో టికెట్ ఇస్తా ఉన్నారు, ఇప్పుడు ఎలా ఉంది? నష్టాల్లో, ఎప్పుడూ నష్టాల్లోనే ఉందంటున్నారు. నష్టాల్లో ఉందని మేమేం అంటలేదు. కాకపోతే ఏంటంటే సార్ పెట్టింది కరెక్టు. అది నష్టమా అది అనేది ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ నష్టాల్లో ఉందని చెప్పేసి ఆర్టీసీ కండక్టర్ డ్రైవర్లను ఇబ్బంది పెట్టకూడదు కదా, ఒక ఉద్యోగస్తులను ఇబ్బంది పెట్టకూడదు కదా. అది ప్రభుత్వం చూసుకుంటుంది, వాళ్ళు చూస్తున్నారు. ఇంకా అంతేగాని మేమంది అంటే మా డ్యూటీలు మాకు ఇచ్చేసేయండి, ఇంకా ఇక అంతకు మించేసి ఏం లేదండి. మొత్తానికి ఇది ఆర్టీసీ కార్మికులకు ఏదైతే ఉన్నదో గత గవర్నమెంట్ చేసిన తప్పిదాలు మరి ఇప్పుడు మళ్ళీ పునరావృతం కావద్దని ఈ రోజైతే రేవంత్ రెడ్డిని అయితే కలవడం అయితే జరిగింది. గత ప్రభుత్వాలు చిన్న చిన్న కారణాలు చెప్పి వాళ్ళని అయితే రిమూవ్ చేయడం అయితే జరిగింది. మరి ఇప్పుడైతే రేవంత్ రెడ్డి గారు కూడా వీళ్ళకి భరోసా ఇచ్చారని చెప్తా ఉన్నారు. గతంలో కేసీఆర్ చేసిన ఇవన్నీ తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద సమీక్ష చేసి ఏదైతే డిపోలకి నెంబర్లు తీసుకున్నా అన్నారు, అక్కడ ఎటువంటి పరిణామాలు అక్కడ ఉన్నాయి, మరి ఎందువల్ల రిమూవ్ చేశారనేది అన్ని అబ్జర్వ్ చేసిన తర్వాత, సమీక్ష చేసిన తర్వాత ఎటువంటి పరిణామాలు తీసుకోవాలని చెప్తానన్నారు. మరి చూడబోవాలి మరి రేవంత్ రెడ్డి గారు ఎటువంటి చర్యలు తీసుకుంటారు.